मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్తే, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, కావలి రూరల్ మండలం గౌరవంలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత పంచభూతేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల అశేషంగా విచ్చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తలికేపల్లి శేషయ్య మాట్లాడుతూ 800 సంవత్సరాల క్రితం చోళరాజులు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారని, కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నారని తెలిపారు. గంగాజలాభిషేక పూజా సమీకాలే మహాశివరాత్రి మహోత్సవ అత్యంత వైభవ సిద్ధి ద్వారా సకల జన ఆయురారోగ్య సకలష్టైశ్వర్యావృద్ధ్యర్థం శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర సంపూర్ణ కృపాకటాక్షవసిద్ధ్యర్థం గంగాదేవత కాశీ విశ్వేశ్వరత సహిత కాశీ అన్నపూర్ణేశ్వరత సహిత కాశీ విశాలాక్షి సమేత గంగాదేవతానుగ్రహవసా సిద్ధ్యర్థం శ్రీమాంధ్రప్రదేశ గోత్రశ్రీ ఎవరికి గోత్ర చదవాలా? అందరూ కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ఇవి నేటి వార్తలు. మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.
February 7th, 2026. A historic moment unfolds in Amravati, India's first quantum valley, taking a bold step towards transforming Amravati into one of the world's top 5 global quantum hubs. The foundation-laying ceremony of Amravati Quantum Valley, spanning over 9 million square feet and envisioned to generate nearly 88,000 employment opportunities. This iconic and future-ready campus represents a defining leap into the next era of innovation, featuring the IBM Quantum System 2, the most advanced quantum supercomputer, the world's first quantum biofoundry, an open Q-chip in testbed and incubation center for startups, India's first quantum reference facility, and the headquarters for advanced quantum-safe solutions. And more: hardware, software, algorithms, research, all the resources required for deep tech innovation, brought together on a single powerful platform. Amravati Quantum Valley, India's quantum future, begins here. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక వర్గం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్వామివారి ప్రసాదాన్ని అందజేయడంతో స్పీకర్ ఆ విషయాన్ని సభకు వివరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. తర్వాత ఒక ప్రకటన అండి. మన శాసనసభ్యులు వజ్జల సుధీర్ రెడ్డి గారు సభ్యుల కోసం కాళహస్తి ఆలయం ప్రసాదాన్ని తీసుకొచ్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దాన్ని వాళ్ళ అందరికీ అందిస్తారు. ఎమ్మెల్యే గారికి ఆశీర్వాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే వివాదంపై బాధితురాలు మరో వీడియోను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ, నేను ఎక్కడా దాక్కోలేదని, పూర్తిగా లీగల్ ప్రొసీజర్లోనే ముందుకు వెళ్తున్నానన్నారు. కమిటీ ముందు హాజరు కావాలని ఎవరు నన్ను పిలవలేదని, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. శివశంకర్ కు పెన్ డ్రైవ్ లేఖ పంపుతున్నట్లు ఫోన్లో తెలియజేశాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి పూర్తి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. బేసిక్గా నేను దాక్కోను కూడా. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు. కాకపోతే నేనైతే దాక్కోలేదు, దాక్కోను కూడా. న్యాయం జరిగేంత వరకు దాకను. ఇంకొక విషయం, నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు. నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, నాకు నేనుగా, సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు, నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను, సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది. అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్, నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరితో ఇప్పించారు? శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి. న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్, అవాస్తవాలు ఇవి. నేను దీన్ని అంగీకరించను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు, నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి స్టిల్ ప్రయత్నిస్తున్నాను. మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య. కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఏంటంటో చేస్తున్నారు. అవన్నీ కాదండి కావాల్సింది, నిజాలు కావాలి. కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి, కానీ నిజం మాత్రమే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఐ రియలీ ప్రే ఆల్ ఆఫ్ యూ, ఐ రియలీ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. నాకు శ్రీధర్కి జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం. నా ఉద్యోగం అంటారా, నా పరువు అంటారా, నేను ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగల్లేదు. కాబట్టి నేను అన్ని వదులుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను భయపడను. నాకు జస్టిస్ జరిగే విషయంలో నేను భయపడను. నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు మళ్ళీ అర్థిస్తున్నాను, మిమ్మల్ని నేను కలవాలి సార్. మీకు ఎంతవరకు నిజం తెలుసో, ఎంతవరకు మీరు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నేను ఒక బాధపడిన మహిళగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారనేసి. ఎందుకంటే మీకు ఉమెన్ మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉందో, ఎన్ని సిచ్యువేషన్స్లో ఉమెన్ గురించి మీరు బాధపడ్డారో అదంతా నాకు తెలుసు. అవన్నీ మేము చూస్తూ పెరిగామండి. అలాంటిది మన పార్టీ నుంచి, మన ఎమ్మెల్యే నుంచి, మీ డిపార్ట్మెంట్ అయిన నాకు అన్యాయం జరిగింది. అటు శ్రీధర్ చెప్పుకోవాల్సింది మీకే, ఇటు నేను చెప్పుకోవాల్సింది మీకే. కాబట్టి మీరే ఇద్దరి వర్షన్స్ వినండి. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి జస్టిస్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అనేసి ఆలోచించండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు. ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చెప్తుంది, ఎందుకు చెప్తుంది అనేసి అయినా సరే ఆలోచించండి ప్లీజ్. ఆ అమ్మాయికి ఏం సరదా కాదు, మీ అందరి ముందు ఒక టాపిక్ అవ్వాలనేసి ఎవరికీ ఉండదు. సో ఐ ప్లీజ్ ఎవ్రీవన్, వాట్ ఈజ్ వాట్ అనేసి ఆలోచించండి. అండ్ ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్, రిపోర్ట్ని అయితే జెన్యూన్గా ఇవ్వండి.
ఐ బెగ్ జెన్యూన్గా ఇవ్వండి ప్లీజ్. కేరళలోని కోజికోడ్లో ఒక వృద్ధ మహిళ ఫుట్పాత్ ను దుర్వినియోగం చేస్తున్న స్కూటీ రైడర్ ను అధైర్యంగా ఆపి అతన్ని తిరిగి రోడ్డుపైకి పంపింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై కేరళ పోలీసులు సామాజిక బాధ్యతకు ముగ్ధులైన స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి సార్వాతో సత్కరించారు. నిబంధనల పట్ల ఆమె చూపిన పట్టుదలను దేశమంతా ప్రశంసిస్తోంది. తప్పును ప్రశ్నించడంలో వయసు అడ్డంకి కాదని ఈ భామ నిరూపించారు. ഈ പ്രവർത്തനം ഇനിയും തുടരണം എന്നാണ് എനിക്ക് പറയാനുള്ളത്. ഞങ്ങളുടെ ഭാഗത്തുള്ള എല്ലാവിധ സപ്പോർട്ടും നമുക്ക് ഇനിയും ഉണ്ടാവും. ഉണ്ടാവുന്നത് ഞാൻ നമ്പറൊന്നും നോട്ട് ചെയ്തില്ല. എനിക്ക് ഇതിൽ കിട്ടാൻ പറ്റിയിട്ടില്ല. നമ്മുടെ കയ്യിലുള്ള അതേപോലുള്ള ആൾക്കാരുടെ ഫോട്ടോസ് ഇല്ല. എന്റെ ഫോണ് വളരെ മോശമാണ്. രണ്ടാളെ ഞങ്ങൾ വിളിച്ചെടുക്കുന്നുണ്ട്. അയാളെതിരെ ഉള്ള നടപടികൾ ഞങ്ങൾ അയാളെ മനസ്സിലാക്കി അയാളെ നടന്ന ഓഫീസിൽ വരും. അപ്പൊ അയാൾക്ക് അതിനുള്ള നടപടികൾ ഞങ്ങൾ അല്ല അയാള് വളരെ ഞാൻ പറയാണ് നമ്മുടെ ഭാഗത്തുള്ള നടപടികൾ ഇപ്പോഴും അത് പ്രശ്നമില്ല. അത് നിങ്ങൾ ചെയ്യേണ്ട ഡ്യൂട്ടിയാണ്. അപ്പൊ ഞാൻ പറയാം. ചിലര് വളരെ ഒരു പയ്യനാണ് എന്നോട് പറഞ്ഞു മോനെ ഞാൻ വിളിച്ചത്. അപ്പൊ പിന്നെ മോനെ നിർത്തിട്ട് വയസ്സായി ചിഹ്നത്തിൽ ഇതോട് പറഞ്ഞത്. അപ്പൊ ഞാൻ പറഞ്ഞു എനിക്ക് ചിഹ്നത്തിൽ എഴുപത്തിമൂന്നായിട്ടുള്ളൂ. పెద్ది సినిమాలోని చిక్రీ చిక్రీ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో నిల్చొని చేసే స్టెప్ రామ్ చరణ్ కంపోజ్ చేశారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ షోలో వెల్లడించారు. ఆ బ్యాట్ ఐడియా ఆయనదేనని, స్టెప్ చేసి చూపించారని తెలిపారు. కూర్చుని వేసే స్టెప్ ఐడియా మాత్రం తనదేనని పేర్కొన్నారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా కేవలం తెలుగులోనే 165 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం పట్ల హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజలదని, తెలంగాణ ప్రభుత్వ పథకాల విజయమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు, యావత్ కేబినెట్, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి కార్యకర్తల ఎన్నికలు. ఆ కార్యకర్తల ఎన్నికల్లో బాధ్యత గల ప్రతి నాయకుడు కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వచనం తీసుకునే విధంగా కృషి చేసినారు. వారందరికీ అభినందనలు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా నేరుగా చేరినాయి కాబట్టి గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజలది. ప్రజల యొక్క దీవెనను ప్రభుత్వం మరింతగా బాధ్యత తీసుకొని ముందుకు పోతుంది. హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలోని ఆసనా వెల్నెస్ స్పాలో వ్యభిచారం సాగుతోందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది యువకులు, 15 మంది యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటకలో జనార్దన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సోదాలు నిర్వహించిన లోకాయుక్త 4,46,00,000 రూపాయలను గుర్తించారు. ఆస్తికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో సోదాలు చేసిన లోకాయుక్త అధికారులు ఇంత డబ్బు ఎక్కడదనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ